మేడం చేతి పక్క జర सर ओपन చేస్తే బెటర్ తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలలు భారతదేశంలోనే ఒక దిక్సూచిగా మారిపోతాయి, మంచి ఆదర్శవంతంగా ఉండబోతాయి చెప్పి తెలియదు. బీర్పూర్ హై స్కూల్కి సంబంధించి చిరంజీవి అమూల్య ఉన్న 10th క్లాస్లో జరిగిన ఎగ్జామ్స్లో ప్రభుత్వ పాఠశాలలో 4 జిల్లాలలో కూడా ఎక్కడ రాని విధంగా హైయెస్ట్ మార్క్స్ 580 మార్కులు సాధించి ఉమ్మడి జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించిన అమూల్యకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా అశ్వికకు 561 మార్కులు బీర్పూర్ స్కూల్ నుంచి రావడం జరిగింది. చాలా సంతోషం. ఒక మారుమూల మండలమైన బీర్పూర్లో ఉన్నత పాఠశాలలో అక్కడ ప్రధాన ఉపాధ్యాయులు, అధ్యాపక బృందం అందరూ కూడా విశేషంగా కృషి చేసి పిల్లలను ప్రోత్సహించి మంచి మార్కులు సాధించేలా చేశారు. దాంట్లో భాగంగా ముఖ్యంగా అమూల్య 4 జిల్లాలలోనే ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ర్యాంకు రావడం అనేది అభినందనీయం. బీర్పూర్ పాఠశాల అన్ని రంగాల్లో కూడా ముందుంటుంది. మొన్ననే కూడా వారు స్కూల్ డే చాలా గొప్పగా జరుపుకోవడం, నన్ను ఆహ్వానించడం వెళ్ళలేకపోయినా డిఓగా నిలవని, ఎందుకంటే అదే రోజు ఇంకొక స్కూల్ కూడా మాకిచ్చింది. లాస్ట్ డేస్ కాబట్టి అందరూ స్కూల్ డేస్ అప్డేట్ పెట్టుకున్నారు. వచ్చుంటే అదే రోజు ఒకసారి మీ అందరూ కూడా కలిసే అవకాశం వచ్చేది. మరియు మళ్ళీ ఒకసారి కూడా ఇటు పిల్లలకు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులకు, మామూలుగా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మిగతా బోధనేతర సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. చాలా సంతోషం, ఎందుకంటే ఈరోజు గర్వంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలాసార్లు చెప్తుంటారు. నేను కూడా జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి వస్తున్నాను. నేను కూడా చెప్పింది మీరు ఇద్దరు కావచ్చు, నేను కూడా సరే యూనియన్ స్కూళ్ళకి చదివేస్తున్నా. సో ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలనే ఆలోచన పైన ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇటు మాకు కూడా ఉంది. సో ఆ పాఠశాలలో ప్రత్యేకమైన కొన్ని అవసరాల కోసం ఇప్పటికీ నిధులు మంజూరు చేసి అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా బాత్రూమ్స్ కావచ్చు, మిగతా అందరికీ కరెంట్ కావచ్చు. అదే కాకుండా స్కావెంజర్స్ ప్రాబ్లం ఉంది, అది కూడా కొంత స్థానం చేసి